బిగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగుదేశం పార్టీకి మరొక షాక్ ఇవ్వబోతోంది వైసీపీ. ప్రకాశం జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి టీడీపీకి రిజైన్ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. వైసీపీలో ఆయన ఈ నెల 17న చేరతారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. పూర్తి సమాచారం తెలుసుకుందాం. శంకర్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు మా ప్రతినిధి శంకర్. ఏంటి డీటెయిల్స్ మాగుంటకు సంబంధించి? మళ్ళీ ఆమంచి బాటలోనే మరో టీడీపీ ఎమ్మెల్సీ అయినటువంటి గత మాజీ ఎంపీ అయినటువంటి మాగుంట శ్రీనివాసరెడ్డి టీడీపీ వైపు వైసీపీ వైపు అడుగులు వేస్తున్నట్టు మనకు కొన్ని విశ్వసనీయ సమాచారం తెలుస్తుంది. ఎందుకంటే ఇటీవల The person you are speaking. హలో శంకర్ చెప్పండి. వలి ఆమంచిబాటలోనే టీడీపీ ఎమ్మెల్సీ గత మాజీ ఎంపీ అయినటువంటి మాగుంట శ్రీనివాసరెడ్డి వైసీపీ వైపు అడుగులు వేస్తున్నట్టు కొన్ని విశ్వసనీయ సమాచారం మేరకు తెలుస్తుంది. ఎందుకంటే ఇటీవల తాను ఒక 2 నెలల నుంచి కూడా టీడీపీ అధిష్టానాన్ని ప్రాధాయపడడం జరిగింది. ఏదైతే ఇక్కడ టీడీపీ పరిస్థితి బాగలేదో ఆ కాన్స్టిట్యూషన్ లో తాను రెఫర్ చేసిన అభ్యర్థులను అక్కడ ప్రకటించాలి, అక్కడే ఆ విధంగా అయితేనే నేను ఎంపీగా పోటీ చేయగలను, ఎందుకంటే అక్కడ పరిస్థితి టీడీపీకి వ్యతిరేకంగా ఉందని చెప్పి చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ కనిగిరి గాని, మార్కాపురం గాని, గిద్దలూరు గాని కొన్ని కాన్స్టిట్యూషన్స్ లో అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చే ధైర్యం అనేది టీడీపీ చేయకపోవడము. ఇటీవల 20 రోజుల క్రితం కూడా టీడీపీ అధ్యక్షుడైనటువంటి జిల్లా అధ్యక్షుడైనటువంటి దామచల్ల జనార్దన్ కూడా తన ఇంటికి పిలిపించుకోవడం కూడా చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. ఆ కాన్స్టిట్యూషన్ లో నేను గతంలో సీఎం సమీక్షా సమావేశంలో చాలా క్లారిటీగా చెప్పాను, పరిస్థితుల్లోనే బాగలేవని. కానీ ఇప్పటి వరకు కూడా మీరు అక్కడ గందరగోళ పరిస్థితి అనేది నెలకొల్పుతున్నారు. మీరు ఎటువంటి క్లారిటీ అనేది తీసుకోలేదు. అక్కడ అభ్యర్థులు మార్పు చేస్తారా, లేకపోతే తన దావా దాన్ని చూసుకోమంటారా అని చెప్పేసి హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. కానీ ఇంతవరకు అధిష్టానంలో కానీ జిల్లా అధ్యక్షుడి రూపంలో కానీ మార్పు అనేది రాకపోవడము, దీనిపైన మనస్తాపం చెందడము, ఈ పరిణామాలన్నీ మొత్తం చూసుకున్నట్లయితే చూసుకుని ఈ మనస్తాపం చెందినటువంటి మాగుంట శ్రీనివాసరెడ్డి ఇటీవల నెల్లూరులో తన అనుచరులతో సమావేశం నిర్వహించి టీడీపీ పరిస్థితి ఏంటి, వైసీపీ పరిస్థితి ఏంటి, వైసీపీలో తనకు ఆహ్వానం ఉంది, నెల్లూరు పార్లమెంట్ సెగ్మెంట్ కానీ లేకపోతే ఒంగోలు పార్లమెంట్ సెగ్మెంట్ కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి వాళ్ళు ఇష్టపూర్వకంగా ఉన్నారని చెప్పడం జరిగింది. కానీ టీడీపీ మాత్రము ఎటువంటి ఆదేశాలు అనేది జారీ చేయకపోవడము, వైసీపీ నుంచి ఆహ్వానం ఉండడము, ఈ పరిస్థితుల్లోనే వైసీపీకి వెళ్లాలనే ఆలోచన కూడా వచ్చింది. దాంతో పాటుగా స్థానికంగా నిర్వహించిన సర్వేలు కూడా వైసీపీకి జైకొట్టడంతో, తాను ప్రైవేటు సర్వేలు వైసీపీకి జైకొట్టడంతో తాను కూడా వైసీపీకి వెళ్ళైతే మంచిదనే ఒక ఆలోచన, అటు అనుచరులు చూపించిన ఆలోచన ప్రకారం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ శంకర్.